హలో, జస్ట్ ఇప్పుడే ధర్మస్థల దర్శనం అయింది. కుక్కీకి స్టార్ట్ అవుతున్నాం. బస్లో ఉన్నాం. 6 o'clockకి స్టార్ట్ అవుతుందంట. మా ఫేసులు చూసారు కదా ఎట్లా ఉందో. వింటర్లో కూడా సమ్మర్లా ఉంది ఇక్కడ. బట్ వన్ థింగ్ ఏంటంటే లైన్ స్టార్టింగ్లో నించోవడం వల్ల ఫాస్ట్ దర్శనం అయిపోయింది. 5కి ఓపెన్ చేశారు. 5:30 కల్లా దర్శనం అయిపోయింది. See you in Kuki guys. Bye. కుకీ ఎందుకు పర్టికులర్గా వెళ్తున్నాం అంటే మేము సర్ప సంస్కార పూజ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ యాక్చువల్లీ మనకు టికెట్ కన్ఫర్మ్ అయితేనే తర్వాత మనం ట్రైన్ టికెట్ ట్రావెల్ ప్లాన్ అంతా చేసుకోవాలి. దానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకి పూజ మొత్తం సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి పూజ అన్నీ ఉంటాయి. రూమ్ అకామిడేషన్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను అది సపరేట్గా వీడియో చేస్తాను మొత్తం ఎట్లా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ అని చెప్పి. సో మనం అది కన్ఫర్మ్ అయ్యాక 24 hours లోపే మనం రిపోర్టింగ్ అయితే చేయాలి. దాన్ని బట్టి మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు అండ్ రూమ్స్ కూడా ఇస్తారనమాట. సో మేమైతే ముందు రోజే స్టార్ట్ అయ్యాం కాబట్టి 9 PM లోపు అక్కడ వాళ్ళకి రిపోర్టింగ్ చేయాలి. సో అందుకే వెంటనే ధర్మస్థల చూసుకొని కుక్కీకి అయితే వచ్చేసా. కుక్కీ ఎందుకు ఇంత ఫేమస్ అంటే అక్కడ మనకి శాలిగ్రామాలు అండ్ ఒక నరసింహస్వామి శిల అయితే ఉంది. అదేంటంటే మనకి మెయిన్ టెంపుల్ గోపురంలో నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్లో సంపుట నరసింహ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. అందులో నరసింహస్వామి శక్తి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? 100 ఏళ్ళ నుంచి ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మధ్వాచార్య అనేవాళ్ళు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన 8 శాలిగ్రామాలు ఒక నరసింహశిల అనేది ఇచ్చి ఇండియాలో ఎక్కడైనా పెట్టు అని చెప్పారంట. అప్పుడు ఆయన 6 శాలిగ్రామాలు అండ్ ఒక నరసింహశిల కుక్కీలోనే పెట్టారు. అందుకే ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది ప్లేస్. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెయిన్ టెంపుల్ లోపల ఒక సిల్వర్ ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడే మనం నిలబడి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. దాన్ని దాటి లోపలికి కామనర్స్కి అలో చేయరు. ఎందుకు అది అంటే ఓన్లీ అనుష్ఠానం చేసుకున్న వాళ్ళే లోపలికి అలో చేస్తారు. విగ్రహం కూడా మనకి ఎలా ఉంటుందంటే కింద ఫ్లోర్ మీద శివలింగం ఉంటుంది. దానిపైన ఆదిశేషు ఉంటారు. ఆదిశేషు పైన వాసుకి ఉంటుంది. దానిపైన కుమారస్వామి ఉంటారనమాట. ఆ వాసుకి ఇప్పటికీ విషం బయటకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. లైక్ ఆ హీట్ మనం తట్టుకోలేము అని చెప్పి ఆ సిల్వర్ పిల్లర్ని ప్రతిష్ఠిస్తారనమాట. సో ఆ సిల్వర్ పిల్లర్ ఏంటంటే గరుడ పిల్లర్ అని చెప్పి అంటారు. మనకి పురాణాల ప్రకారం గరుడ అండ్ వాసుకి ఆదిశేషు వాళ్ళ అంటే స్నేక్స్ ఫ్యామిలీ అండ్ గరుడ ఫ్యామిలీ 2 అక్క చెల్లెలు పిల్లలు కదా. సో వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. అదంతా ఒక పెద్ద స్టోరీ మీకు తెలిసిందే. సో న్యూట్రలైజేషన్ కోసం ఆ సిల్వర్ పిల్లర్ అనేది ప్రతిష్ఠించారు. అండ్ ఇది మెయిన్ గోపురం అనమాట. మనం వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో సర్ప సంస్కార ఆఫీస్ అని చెప్పి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం వచ్చామని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే మనకి ఏదైతే మనం టికెట్ బుక్ చేసుకున్నది ఉంటుంది కదా అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్తో సహా ప్రింట్అవుట్ తీసుకుంటే మనకు ఒక టోకెన్ నెంబర్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఇంకొక ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా సేవలు ఎక్స్ట్రా కావాలి అంటే ఆ టికెట్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్లో అన్నీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ చేస్తారు. కొన్ని పర్టికులర్ అయితే మెయిన్గా బోర్డ్స్ మీద పెట్టేస్తారనమాట వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అని చెప్పి. సో మనకి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగే లెగిచి కుమారధారాకి వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ కాటేజ్కి వచ్చి గెస్ట్ హౌస్ ఇస్తారు కదా, గెస్ట్ హౌస్కి వచ్చి బట్టలు మార్చుకొని సర్ప సంస్కార యాగశాల అని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం రిపోర్టింగ్ చేయాలన్నమాట. ఈ కుమారధారాని ఆల్టర్నేట్గా మాహి నది, యాక్చువల్లీ నది పేరు మాహి నది అని అంటారనమాట. కుమారధార అని ఎందుకు వచ్చిందంటే కుమారస్వామి తారకాసురుణ్ణి అండ్ సూరపద్మ అనే 2 రాక్షసులను చంపాక ఆ వెపన్కి ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ కడగడానికి ఈ నది దగ్గరకు వచ్చి కడిగారనమాట. సో అందుకే ఈ రివర్ పేరు కుమారధార అని వచ్చింది. అండ్ ఈ నదిలో స్నానం చేస్తే మనకున్న స్కిన్ డిసీజెస్ అన్నీ పోతాయని చాలామంది ఈ నది దగ్గరకు వచ్చి స్నానం చేస్తారు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కేవ్స్ని కుక్షి కేవ్స్ అని అనేవాళ్ళు.
అది సాంస్క్రిట్లో ఆ పేరు అనమాట, కుక్షి అని. అండ్ అది వాడుకలో ఇంకా అలా కుక్కీ అని వచ్చేసింది. సో ఇది అయిపోయాక మేము మాకు ఇచ్చిన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్యానికి వెళ్ళాలి. మనకి రూమ్ ఎక్కడైతే మనం టికెట్ చూపిస్తామో రూమ్ కూడా అక్కడే అలాట్ చేస్తారనమాట. మనకు అది నచ్చకపోతే అప్పుడు వేరే దగ్గర అలాట్ చేస్తారు, అది కూడా వాళ్ళ కాటేజెస్లో రూమ్స్ ఉంటే. మాదైతే అన్నిటికీ కొంచెం వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఆది సుబ్రహ్మణ్యానికి కానీ టెంపుల్కి కానీ. లేదు నియర్ బై కాటేజెస్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నదిలో చాలా ఫిషెస్ ఉన్నాయి. నాకైతే భయం వేసింది స్నానం చేయడానికి, బట్ అట్లనే స్నానం చేసిన. సో ఇక్కడ స్నానం చేశాక ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ నుంచి ఆది సుబ్రహ్మణ్యానికి వెళ్ళాలి. ఆది సుబ్రహ్మణ్యం గురించి చెప్తా. ఆది సుబ్రహ్మణ్యం హిస్టరీ ఏంటంటే అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే మొత్తం ఒక పుట్టలా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ అదే టెంపుల్, తర్వాత ఇప్పుడు గోపురం చూసారు కదా ఆ టెంపుల్. అసలు ఆది సుబ్రహ్మణ్యం హిస్టరీ ఏంటంటే గరుడుడికి అండ్ వాసుకి గొడవ అయినప్పుడు వాసుకి మొత్తం ఒళ్ళంతా పెయిన్స్ వస్తే అప్పుడు శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇట్లా ఏం చేయాలి అంటే మాహీ నది దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేస్తే నార్మల్ అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. కానీ మళ్ళీ అక్కడికి కూడా గరుడు వస్తే అని అడుగుతారనమాట రివర్స్లో వాసుకి. అంటే లేదు, అక్కడే ఉండి తపస్సు చేయి, అప్పుడు కుమారస్వామి వస్తారు, వచ్చి నీ మీద కూర్చుంటారు. అప్పుడు ఎప్పుడైతే కుమారస్వామి వచ్చి నీ మీద కూర్చుంటారో ఇంకా అప్పటి నుంచి గరుడు ఏం చేయడు నిన్ను అని చెప్పి చెప్తారనమాట. సో అలా తపస్సు చేయగా అక్కడ ఒక పుట్ట ఫామ్ అవుతుంది. అది ఆది సుబ్రహ్మణ్యం హిస్టరీ, ఆ టెంపుల్ ఫ్యాక్ట్ అనమాట. సో మేము ఎప్పుడైతే కాటేజ్కి వెళ్ళాము డ్రెస్ చేంజ్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్యానికి అయితే నడుచుకొని వెళ్తున్నాం. ఈ రోడ్ అంతా మొత్తం చెట్లు, మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంది కదా, ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని సర్ప సంస్కార హాల్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ సర్ప సంస్కార టికెట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా. టికెట్ కాస్ట్ అయితే 4200 రూపీస్ అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ నాగప్రతిష్ఠ అనమాట. మనం సపరేట్గా ఏమీ నాగప్రతిష్ఠ టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు 2 days. అండ్ ఇందాక 9 లోపు అని చెప్పాను కదా, 9 కాదు 7 లోపే రిపోర్టింగ్ చేయాలి మనం అక్కడ. మాకైతే మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యంకి అయితే వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్ బ్యాక్ గేట్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ కట్ అయితే ఒక చిన్న బ్రిడ్జ్లా వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాక ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ బ్యాక్ సైడే చిన్న గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో నుంచి అయినా వెళ్ళచ్చు, లేదా చుట్టూ తిరిగి కూడా వెళ్ళొచ్చు అనమాట సర్ప సంస్కార హాల్కి. మార్నింగే చాలామంది జనాలు ఉంటారు, ఎందుకంటే చాలామంది మనలాగే పూజ చేయించుకోవడానికి వస్తారనమాట. సో మేము వెళ్ళేసరికి ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేయలేదు. ఈ నది మార్నింగ్ టైం ఇంత ఖాళీ అంటే ఫ్లో తక్కువ ఉంది, కొంతసేపు అయితే మాత్రం ఫ్లో చాలా ఎక్కువ అవుతుంది, ఈవినింగ్ టైంకి ఇంకా ఎక్కువ అవుతుంది. సో మొత్తం ఫాగీగా ఉంది. ఇది పార్క్ అనమాట. లెఫ్ట్ సైడ్ అది ఆది సుబ్రహ్మణ్య టెంపుల్, రైట్ సైడ్ సర్ప సంస్కార హాల్కి దారి ఉంది. ఈ టెంపుల్ దగ్గర బిల్వ ద్వారం అని ఉంటుంది. ఆ ద్వారం దగ్గర 2 కేవ్స్ ఉంటాయి, అంటే పుట్టలు ఉంటాయి అన్నమాట. అందులో ఒక దాంట్లోకి పీపుల్ అంటే నార్మల్ జనాలు వెళ్ళొచ్చు, కానీ ఇంకో దాంట్లోకి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఆ కేవ్లోనే వాసుకి కూర్చొని తపస్సు చేశారని చెప్పి చెప్తారనమాట. సో ఇదే సర్ప సంస్కార హాల్. ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉంది. ఈరోజు పూజ ఏం చేస్తారంటే లోపల మనం వెళ్ళంగానే మనకి టోకెన్ మీద నెంబర్ ఇస్తారు కదా, సో ఎవరికి ఇచ్చిన నెంబర్స్లో వాళ్ళు వెళ్ళి కూర్చోాలన్నమాట. ఇట్లా నెంబర్స్ అవి రాసి ఉంటాయి. మన నెంబర్ దగ్గర కూర్చున్నాక ఒక పెద్ద పంతులు వచ్చి మన పేరు మీద సంకల్పం చెప్తారు. అక్కడ 2 పాములు ఉంటాయి, ఒక ఆడపాము ఒక మగపాము. అసలు ఈ సర్ప సంస్కార పూజ ఎందుకు చేస్తారంటే మనం కానీ మన పెద్దలు కానీ మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా తెలుసో తెలియకో పాముని కానీ చంపేసినా లేదా ఏదో ఒకటి ఆ పాముకి కీడు చేసామంటే మనకి ఇలా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివ్ జరుగుతుంది అని చెప్పి ఈ పూజ చేస్తారనమాట. సో ఈరోజు పూజలో ఏం చేస్తారంటే మనం ఏ జాతి పాముకి హాని చేసామనేది తెలియదు కదా, సో అక్కడ అన్ని జాతి పాముల్ని ఆవాహనం చేసి
ఆడపాముని తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెట్టేస్తారు అండ్ మగపాముని తీసుకెళ్ళి అక్కడ హోమగుండం ఉంటుంది, అందులో దహనం చేసేస్తారనమాట. సో ఈ 2 days ఏంటంటే మనకి ఆ మైల్ ఉంటుంది కదా, సో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం తినకూడదు. ఇక్కడ ఇట్లా భోజనశాల ఉంటుంది, వాళ్ళే ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా వాళ్ళే పెడతారనమాట. నెక్స్ట్ డే కూడా ఫుడ్ వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టారు, సాంబార్ రైస్, పప్పు, కర్డ్. ఈవినింగ్ ఏమో అటుకులు బెల్లం కలిపి పెడతారు, కొంచెం స్వీట్ అండ్ కారంగా బాగుంటుంది. పిల్లలకి పాలు ఇస్తారు, పెద్దోళ్ళకి కాఫీ కూడా ఇస్తారు అనమాట. ఆ రోజు నైట్ మనం ఊరు దాటి అదే పొలిమేర దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. నెక్స్ట్ డే మార్నింగే, ఈరోజు 6 or 7 అట్లా వెళ్ళాం కదా, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట. 5కి ఆ టైం కల్లా వెళ్ళిపోతే నెక్స్ట్ డే పూజ సపరేట్గా ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈరోజు పూజకి రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక అది సుబ్రహ్మణ్యానికి వచ్చాక పూజకి ఎప్పుడైతే అటెండ్ అవుతామో మనకి మైల్ అంటుకుంటుంది కదా, సో ఇంకా మెయిన్ టెంపుల్కి అక్కడికి ఏ టెంపుల్స్కి వెళ్ళకూడదు. కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు అక్కడే, ఊరు దాటైతే అసలు వెళ్ళకూడదు. అల్లం వెల్లుల్లి అసలు తినకూడదు. సో అక్కడ చిన్న షాపింగ్ ఉంటే స్పైసెస్ బాగుంటాయి అని చెప్పి మా మమ్మీ స్పైసెస్ తీసుకుంది. తర్వాత నైట్ రూమ్కి వెళ్ళాము, పడుకొని పోయాము. నెక్స్ట్ డే మార్నింగే లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజకి వెళ్ళిపోవాలన్నమాట. ఎర్లీ మార్నింగే మనం వెళ్ళేసరికి పంతులు రెడీగా ఉంటారు. అదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. మీరు ఇంకా ఏమైనా స్పెషల్గా టికెట్స్ తీసుకోవాలి అంటే టికెట్ కౌంటర్ ఉంటుందా, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. Until then, don't forget to like, share and subscribe to my channel. See you in my next video. Bye bye.